హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు జస్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ గురించి చిన్న విశ్లేషణ. చూడండి, మొన్న ఫ్రైడే రోజు మార్కెట్లు అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మార్కెట్ చాలామంది చెప్పారు బిగ్ లాస్, సంపాదించలేము అని చెప్పి. ఎవరు చెప్పారండి? 100% చేయొచ్చు. కరెక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఈ మార్కెట్ని మనం చేయొచ్చు. నేను చెప్పాను కదా, 100 సార్లు ట్రేడ్ చేస్తే 85 సార్లు సక్సెస్ అవుతాయి. ఇదే నా ఎక్స్పీరియన్స్. ఎన్నో థంబ్నెయిల్స్ చూశాను యూట్యూబ్లో. ఫ్రైడే రోజు బిగ్ లాస్, బిగ్ లాస్. అవును, ఒకరికి లాస్, ఇంకొకరి ప్రాఫిట్. అంతే కదా. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఫ్రైడే రోజు అంతకుముందు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ షార్ట్లో ఉన్నాము. వండర్ఫుల్గా ఆ రోజు కూడా నేను చూపించాను. ఎక్స్పైరీ రోజు 200 పాయింట్స్ ప్రాఫిట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది అనేది ఇప్పుడు నెక్స్ట్ డే ఫ్రైడే రోజే మనకి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనము 11:23కి అంటే 11:12 నుంచి 11:23కి అది ప్రిపేర్ చేసి పంపించేసాము. ఎగ్జాక్ట్గా మనం 11:12కి పంపించేసి ఉన్నాము. అప్పుడు మళ్ళీ 2-3 మెసేజెస్ కూడా వాళ్ళకి పంపించాము. ఎగ్జాక్ట్గా మనం వచ్చి ఫస్ట్ బయింగ్ అక్యుములేషన్ 25,713. చూడండి, 25,713 ఫస్ట్ అక్యుములేషను. నేను అది వచ్చి ఇక్కడ డ్రా చేస్తాను, తర్వాత మనం చూద్దాము. 25,713 ఒక నిమిషం ఉండండి. 25,713 ఫస్ట్ అక్యుములేషన్. మనము ఫస్ట్ అక్యుములేషన్ అక్కడ వేసేసాము. ఓకే, ఇది మళ్ళీ దీన్నే కాపీ చేసి మళ్ళీ 25,613. చూడండి, 25,613 మనం ఫస్ట్ అక్యుములేషన్, సెకండ్ అక్యుములేషన్. ఓకే, ఇప్పుడు ఆ రోజు మనము కరెక్ట్గా 11:12 మనం పంపించాము. అప్పటి నుంచి పంపిస్తూనే ఉన్నాము అలర్ట్స్. అది చూడండి, ఇది 1 మినిట్ చార్టు. ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చూపిస్తాను. ఆ రోజు ఫ్రైడే రోజు. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్ కూడా వచ్చేద్దాము. చూడండి, ఎగ్జాక్ట్గా మనము ఫస్ట్ అక్యుములేషన్ మనం ఎక్కడ చెప్పాము? 25,713. 25,713 ఎప్పుడు వచ్చింది? అది చూద్దాం. ఎస్, ఎగ్జాక్ట్గా 11:12కి పంపించాం కదా. 11:15కి మనకి 25,713 ఫస్ట్ అక్యుములేషన్ వచ్చేసింది, యాక్టివ్ అయిపోయింది. అక్కడి నుంచి మన టార్గెట్ వచ్చి 26,100. తర్వాత ఏం జరిగింది? అక్కడి నుంచి మార్కెట్ అక్కడి నుంచి కరెక్ట్గా చూడండి, మార్కెట్ అక్కడి నుంచి పర్ఫెక్ట్గా
నుంచి మార్కెట్ టైం వచ్చి ఇప్పుడు 12:30 ఆ రోజు ఫ్రైడే రోజు అలా వెళ్తుంది. ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా అయ్యి ఎంత వెళ్ళింది, 25,804. అంటే దాదాపు ఒక 100 పాయింట్ల దాకా పెరిగి తర్వాత మన సెకండ్ అక్యుములేషన్ ఎక్కడ చెప్పాము, 25,613. చూడండి ఎగ్జాక్ట్గా మన సెకండ్ అక్యుములేషన్ ఎప్పుడు జరిగింది, చూడండి ఈ పాయింట్లో జరిగింది. 20 కరెక్ట్గా మనకు సెకండ్ అక్యుములేషన్ 135కి జరిగిందండి. చూడండి అందులో మార్కెట్ ఫాలో అవుతుంటే అందరూ భయపడుతున్నారు. మనం కొంటాం సెకండ్ అక్యుములేషన్ ఇక్కడ పర్ఫెక్ట్గా కొనిన తర్వాత ఆ రోజు ఈ పాయింట్లోనే చాలామంది చెప్పారు బిగ్ లాస్ అని చెప్పి. అవును, ఒకరు లాస్ అయితేనే కదా ఒకరు ప్రాఫిట్ చేస్తారు, అదే కదా రూల్. ఎవరైనా సరే నేను లాస్ చేసినా ఇంకోటి ప్రాఫిట్ చేస్తాడు, ఇట్స్ కామన్. తర్వాత చూడండి ఆ రోజు మార్కెట్ సెకండ్ అక్యుములేషన్ ఒకసారి జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సెకండ్ అక్యుములేషన్ జరిగింది పర్ఫెక్ట్గా. చూడండి మనం ఎంత అసలు భయపడకుండా, ఎంత మన దగ్గర ఇది సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు, పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ట్రేడ్ చేస్తున్నారంటే. అయిపోయింది మార్కెట్ ఆ రోజు క్లోజింగ్ వచ్చి మనకి 25,790. అయితే ఐ వెళ్ళింది, ఆ ఐ కూడా బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన ఐ ఉంది కదా 804, 25,849 బ్రేక్ అయింది ఐ వచ్చి. తర్వాత ఈరోజు లైవ్ మార్కెట్ చూద్దాము. ఈరోజు చూడండి ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు వచ్చి 9:30 ఇక వెళ్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాం మనము. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనం జరిపే 26వ వర్క్షాప్, ఇప్పుడు 25వ వర్క్షాప్ ఇప్పుడు హైదరాబాద్లో వండర్ఫుల్గా జరుపుకోబోతున్నాము. మీకు అందరికీ తెలుసు 1 మంత్ ముందే సీట్స్ అన్ని క్లోజ్డ్ బుకింగ్. సో బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్ నెక్స్ట్ వీక్ మనం హైదరాబాద్లో October 5th and 6th జరుపుకోబోతున్నాము. ఇప్పుడు చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది, మీకు తెలుసు. 50% సీట్స్ కంప్లీటెడ్, వెరీ లిమిటెడ్ సీట్స్ అండి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే చెన్నై అయితే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తాను వాళ్ళతో, కాబట్టి బుకింగ్ చేసుకునే వాళ్ళు. హైదరాబాద్ అయితే కొద్దిగా క్రౌడ్ ఎక్కువే, టైం అనేది ఉండదు, అంటే టైట్ షెడ్యూల్లో ఉంటాము అది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలని డిసైడ్ చేస్తారండి. అలాంటి జీవితాంతం ఎవరిని డిపెండ్ అవ్వరు. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని తెలుసుకుంటారు. బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. బాటమ్స్ ఇంకోటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, అది ప్లస్ ఇంట్రాడే కావాల్సిన వాళ్ళు ఇంట్రాడే ఒకటి బోనస్. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసి అక్కడికి రాగలరు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి. చెన్నై వెరీ లిమిటెడ్ సీట్సే, అది November 16th and 17th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. తర్వాత ఇప్పుడు చూసాం కదా మనము, చూడండి మనం ఇప్పుడు ఇప్పుడు 300 పాయింట్లు మనం ప్రాఫిట్లో ఉన్నామండి. చూడండి నిఫ్టీలో ఎంతమంది ఎలా కష్టం. అందుకనే ఇది వచ్చి నా పర్సనల్ అండి. నేను రెగ్యులర్గా గత 3 years నుంచి రెగ్యులర్గా నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. బట్ ఇయర్స్ కాదు, ఫస్ట్ నుంచే. సరే చాలామంది నిఫ్టీలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. ఇది వచ్చి ఆప్షన్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు. రైటింగ్ చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా ఎడ్జింగ్తో చేసుకోవాలి, ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఎడ్జింగ్ ఉండాలి. బట్ ఆప్షన్స్, నేకెడ్ ఆప్షన్ చేసే వాళ్ళకి ఏం అవసరం లేదు, ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంటే కదా. అదే చెప్పాను. ఇప్పుడు ఇది వచ్చి చాలా సింపుల్ అండి, సింపుల్గా చెప్పేస్తాను. ఒక 10 లక్షల రూపాయలు అలొకేట్ చేశాము, ఒక ట్రేడ్కి 1,00,000 రూపాయలు పెడుతున్నాను. సరే ఆ ట్రేడ్ 1,00,000 జీరో అయిపోయింది, పోనీయండి. ఇప్పుడు మొన్న 1,00,000 పెట్టాడు, ఈరోజు అది 2.5 లక్షలు అయింది.
అంటే లక్షకు లక్ష ప్రాఫిట్ వచ్చింది. అది కాబట్టి ఇది వస్తే లక్ష, పోతే లక్ష. అలాంటి ఒక బ్యూటిఫుల్ అయిన అయితే దీనికి ఒక మనీ మేనేజ్మెంట్ ఉండాలి. 10 లక్షలు ఉన్నోడు ఒకేసారి 10 లక్షలు పెట్టకూడదు. వన్ టైం ఒక రూ. 1,00,000 పెట్టి చేయాలి. అది కాబట్టి ఆ 10ని అలా గ్రో అవుతుంది స్లోగా. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అయిన కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీవీని కాంటాక్ట్ చేసుకోండి. తర్వాత మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఎనీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఒక న్యూ ప్రోడక్ట్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. సో వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. తర్వాత ఇంకొక మెట్టు మనం ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్లో కూడా నాస్డాక్, ట్రిపుల్ క్యూ ఇండెక్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఎస్పీవై, ఎస్పీఎక్స్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్, 21 డేస్ స్టాక్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ నుంచి చాలామంది తీసుకున్నారు. అది ఇప్పుడు మనం చెన్నైలో 26వ వర్క్షాప్ నవంబర్ 16th and 17th జరుపుతున్నాము. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చూసారా, మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అదే చెప్పాను, 100 ట్రేడ్లో 85 ట్రేడ్లు సక్సెస్ అవుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.